హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్. ఈరోజు పులిహారలో చాలా రకాల పులిహారలు ఉన్నాయండి. ఎప్పుడు చేసుకునే నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహార, ఇలా కాకుండా ఈ సీజన్ లో దొరికే చింతకాయలతో పులిహార ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ దానికోసం మనం చింతకాయలు తీసుకోవాలి. చింతకాయలు తీసుకుని వీటిని కడిగేసి మనం చింతకాయలు గుజ్జు తీసుకోవడం కోసం ఉడకబెట్టుకోవాలండి. చింతకాయలని గిన్నె తీసుకున్నాము, ఒకసారి కడిగేసుకుని చింతకాయలు కడిగేసుకున్నామండి. చిన్న ముక్కల కింద చేసుకుని గిన్నెలో వేసేసుకున్నాము. త్వరగానే ఉడికిపోతాయండి చింతకాయలు, మరి టైం ఏం పట్టదు. కొంచెం మెత్తబడిన తర్వాత గుజ్జు మనం పలుపు తీసేసుకోవాలి చింతకాయలో నుంచి. చింతపండుతో ఎప్పుడు చేసుకుంటాము, బట్ ఇలా చింతకాయలు దొరికినప్పుడు చింతకాయలతో ట్రై చేయండి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా మనం చింతకాయలు వేసేసుకున్నాము. వేసేసుకుని ఇవి మునిగేంత వాటర్ పోసుకోవాలి. ఎక్కువ పోసుకోలేదండి మనం, ఎందుకంటే మళ్ళీ చింతకాయ ఇది గుజ్జు ఉడకబెడతాం కదా, అప్పుడు మళ్ళీ బాగా వాటరీగా అయిపోద్ది, బాగా పలుచగా అయిపోద్ది. సో మనం చింతకాయలు మునిగేంత వరకు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. ఆన్ చేసుకున్నాము, సిమ్లో పెట్టేసుకున్నామండి. సిమ్లో పెట్టుకుని ఇది కొంచెం మెత్తబడేదాకా ఉంటే సరిపోతాయి. చింతకాయలన్నీ కూడా కొంచెం మెత్తగా అయ్యి గుజ్జు వస్తుంది, అప్పుడు దాకా మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుంది. అంతలోపు ఈలోపు మనం రైస్ కూడా పెట్టేసుకుందామండి. మామూలుగా రైస్ వాష్ చేసుకుని చల్లారి పెట్టేసుకుంటే మనకి కలుపుకోవడానికి బాగుంటుంది. చూడండి, మగ్గిపోయినాయండి. మనం ఫోర్క్తో గుచ్చుతుంటే ఈజీగా దిగిపోతుంది. ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చల్లారిన తర్వాత పల్ప్ అనేది తీసుకుందాం. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. ఇంతలోపు మనం పులిహోరకు కావాల్సింది పోపు పెట్టేసుకున్నాము. ఇప్పుడు పులిహోర పోపు పెట్టుకుందామండి. దానికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టేసుకున్నాము. ఆయిల్ పోసుకున్నాము. ఆయిల్ హీట్ అయింది, వేరుశనగలు వేసుకున్నాము. వేరుశనగలు వేగుతున్నాయి కదండి, ఇప్పుడు మనం శనగపప్పు మినపప్పు కూడా వేసుకున్నాము. కొంచెం పులిహార ఉన్నప్పుడు పోపు ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది. మినపప్పు, ఆవాలు ఇవన్నీ దోరగా వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకే పచ్చిమిర్చి వేసేసుకున్నాము, ఇంకా ఎండుమిర్చి, కరివేపాకు. ఇప్పుడు ఇందులోనే మనం ఇంగు వేసుకుందామండి. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగు వేసుకుని మిక్స్ చేసుకున్నాము. పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా బాగా వేగితే మనకి పులిహోరలో తినేటప్పుడు బాగుంటుంది టేస్ట్. పోపు అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం ముందుగానే రైస్ ఉడకబెట్టేసుకుని చల్లారి పెట్టేసుకుందామండి. రైస్ అంతా ఉడకబెట్టేసుకుని చల్లారి పెట్టేసుకున్నాము. అందులోకి పోపు అంతా వేసుకుని మిక్స్ చేసుకున్నాము. మనకి రైస్ అనేది చల్లారిపోతే కనుక పొడిపొడిలాడుతూ వస్తుంది, లేకపోతే వేడి మీద కనుక కలుపుకుంటే రైస్ అంతా చిదిగిపోయినట్టు అయిపోతుందండి. సో ముందుగానే నేను ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ మామూలుగా అన్నం వాష్ చేసుకుని అన్నం ఎలా అయితే వండుకుంటామో అలాగే బియ్యం వాష్ చేసుకున్నాను, చల్లారి పెట్టేసుకున్నాను. కొంచెం మిక్స్ చేసుకుందాం అలాగే చల్లారాక. మనకి పోపు అంతా కూడా ఇలా మిక్స్ చేసుకుని పక్కకు పెట్టేసుకుందాము. పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు మనం చింతకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాం. ఇప్పుడు మనం చింతకాయ పులుసు ప్రిపేర్ చేసుకుందామండి. మనం చింతకాయలు ఉడకబెట్టేసుకున్నాం కదండి,
దీన్ని మనం మొత్తం గుజ్జు తీసేసుకోవాలి. ఇలా మనకి ఈజీగానే ఉడికిపోయి వచ్చేస్తుందండి. మనం ఇలా చేతితో పిసికేసుకుంటే మొత్తం గుజ్జంతా కూడా వచ్చేస్తుందండి. ఇలా మనం చేతితో శుభ్రంగా నలిపేసుకుంటే చింతపండులో అంతా గుజ్జంతా కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం స్ట్రైనర్తో వడగొట్టేసుకుందామండి. చింతకాయ పులుసు అంతా కూడా దగ్గర పడిపోయిందండి, రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత మనం పులిహోరలో కలిపేసుకుందాం. ఇప్పుడు మనం చింతకాయ పులుసు ఉంది కదండి, దీని మీద వేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేసుకుందాము. ఇంతే అండి, రెడీ అయిపోయింది చింతకాయ పులిహోర. ఇంతే అండి, ఇంత టేస్టీ చింతకాయ పులిహోర రెడీ అయిపోయింది. ఎప్పుడు చేసే పులిహోర కాకుండా ఇలా ఈ సీజన్లో దొరికే చింతకాయలతో ఇలా పులిహోర చేసుకుని తిని చూసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.